హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనం 2025-26లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్యూర్ మ్యాథ్స్లోని లీనియర్ ఈక్వేషన్స్ యొక్క పీవైక్యూ యొక్క వన్ షాట్ వీడియోని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం స్టాటిస్టిక్స్ దగ్గర నుంచి జామెట్రీ దాకా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు మనం లీనియర్ ఈక్వేషన్స్ని కంప్లీట్ చేసుకుంటే మనకు బ్యాలెన్స్ ఉండేది ది వన్ అండ్ ఓన్లీ మెన్సురేషన్. సో మెన్సురేషన్ కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి ఒక ప్యూర్ మ్యాథ్స్ డేటాని కంప్లీట్ అయిపోద్ది. సో ఈ రోజు మనం ఈ యొక్క లీనియర్ ఈక్వేషన్స్ ని స్టార్ట్ చేద్దాం. లీడ్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ హియర్ ఈజ్ అవర్ క్వశ్చన్. Two lines are planned such that the equations representing their paths are k minus 4 into x plus 2y that equals 6 and 2x plus y equals to 4. If the lines are to be constructed parallel to each other, what value of k will ensure that? రెండు రేఖల మార్గాలను సూచించినటువంటి సమీకరణాలు k minus 4 into x plus 2y that equals to 6 మరియు 2x plus y equals to 4 ఉండే విధంగా రూపొందించబడితే ఈ రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా నిర్మించాలంటే మనకు k విలువ ఎంత ఉండాలి? ఓకే, సో k విలువ కావాలి. సో మనకి ఇది రెండు సమీకరణాలు ఇచ్చిండు. ఏంటి అంటే అవి k minus 4 into x plus 2y that equals to 6, ఇది సమీకరణం ఒకటి. సమీకరణం రెండు ఏంటిది 2x plus y that equals to 4. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్పిండు? ప్యారలల్. ఓకేనా, సమాంతరం అంటే ప్యారలల్ దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిది? a1/a2 that equals to b1/b2 but not equals to c1/c2. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి. సో k - 4 అంటే a1, a2 అంటే 2 అండ్ దట్ ఈక్వల్స్ టు b అంటే ఇక్కడ 2 ఇక్కడ బై 1. ఓకే, సో ఇక్కడ 2 అవతలకి వెళ్ళిపోతే 4 అయితే k - 4 దట్ ఈక్వల్స్ టు 4 -4 అవతల వెళ్ళిపోతే +4 k ఈక్వల్స్ టు 8. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మై యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుంది. The price of a branded pen is 180 rupees and that of pencil is 3 rupees 50 paisa. If the total price of X branded pens and Y pencils is 935 and X plus Y equals 15, then what is the value of X square plus Y square? ఒక బ్రాండెడ్ పెన్ యొక్క ధర అంటే 180 రూపాయలంట, పెన్సిల్ ధర అంటే 3.5 రూపాయలంట. అయితే ఎక్స్ బ్రాండెడ్ పెన్నులు మరియు వై పెన్సిల్ల మొత్తం అంట మనకు 935 రూపాయలు అయితే ఎక్స్ ప్లస్ వై అనేది 15 అయితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యొక్క విలువను కనిపెట్టమంటున్నాం. అంటే ఎక్స్ పెన్నులు వై పెన్సిల్ రెండు కలిపితే మనకు 15 అవ్వాలి. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేసేద్దాము. 180x ప్లస్ 3.5ని మనం 7/2 రాసుకోవచ్చా? దట్ ఈక్వల్స్ టు 935. అంతే కదా, డైరెక్ట్ చేసేస్తున్నా. ఈ 2ని తీసేస్తే ఇక్కడ మనకి ఇదేమవుతుంది? 180 కాస్త 360 అవుతుంది. 360x ప్లస్ 7y దట్ ఈక్వల్స్ టు ఈ 935 ఇంటూ ఆ యొక్క డేటా చేస్తే అంటే ఒక 2 చేస్తే 1870 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అండ్ నెక్స్ట్ మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఏమన్నాడు? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 15 అన్నాడు. అండ్ ఇక్కడ 7y ఉంది, దీన్ని కూడా ఇంటూ 7 చేస్తే 17 105. సో దీనిలోంచి దీన్ని అంటే ఈ యొక్క సమీకరణం 1లోంచి సమీకరణం 2 తీసేస్తే అంటే ఇదేమవుతుంది? 7x ప్లస్ 7y దట్ ఈక్వల్స్ టు 105. సో దీనికి ఇది పోతుంది అంటే మైనస్ 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 తీసుకునేది. సో ఈ 360 నుంచి ఇది పోతే 353 దట్ ఈక్వల్స్ టు 1870 నుంచి 105 పోతే మనకి ఇక్కడ డేటా అనేది 1765. సో ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఇది క్యాన్సిల్ అయిపోతే 3 5ల పోతుంది. సో 5ల ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఇక్కడ. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చేసింది? 5 వచ్చేసింది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 5. సో వై వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది. అప్పుడే కదా 15 బ్యాలెన్స్ అయింది. సో వై వాల్యూ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి అసలు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో 5 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 5 5 25, 10 10 100 దట్ ఈక్వల్స్ టు 125. సో ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ బి అవర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The cost of 4 keychains and 3 wallets is 75. The cost of 2 keychains and 2 wallets is 48. What is the cost of 3 keychains and 1 wallet? 4 కీచైన్లు మరియు 3 వ్యాలెట్ల ధర అంటే 75 అంట. 2 కీచైన్లు మరియు 2 వ్యాలెట్ల ధర 48 అయితే 3 కీచైన్లు మరియు 1 వ్యాలెట్ యొక్క ధర ఎంత? ఓకే, 4x ప్లస్ 3y దట్ ఈక్వల్స్ టు 75. ఇది సమీకరణం 1 అనుకుందాం. అండ్ రెండో సమీకరణం ఏంది? 2 కీచైన్లు ప్లస్ 2 వ్యాలెట్ల ధర 48 అనుకుందాం. ఓకే, సో దీంట్లోంచి 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది? 24 అవుతుంది. ఎందుకంటే ఇది అవతలకి వెళ్ళిపోద్ది అంటే అప్పుడు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు 24. ఇది సమీకరణం 2 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ 4 ఉంది, వై ఏమో 3 ఉంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేద్దాం. సో 4x ప్లస్ 3y దట్ ఈక్వల్స్ టు 75. అండ్ నెక్స్ట్
సో దీన్ని కూడా 3తో మల్టిప్లై చేస్తే 3x ప్లస్ 3y దట్ ఈక్వల్స్ టు 24 ముళ్ళ 72 మైనస్ 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 ఇది పోయింది 4లోంచి 3 పోతే 1 x ఈక్వల్స్ టు 3. ఓకే, సో ఇప్పుడు x వాల్యూ వచ్చేసింది. సో సమీకరణం ఈ యొక్క 2లో ప్రతిక్షేపిస్తే 3 మైనస్ 24, 24లోంచి 3 పోతే ఎంత 21. సో y వాల్యూ 21. అయితే మనకు కావాల్సింది 3 కీ చైన్లు ఒక వ్యాలిడ్ కదా. 3 కీ చైన్లు అంటే 3 ముళ్ళ 9, ఒక వ్యాలిడ్ అంటే 21. సో 21 ప్లస్ 9 ఎంత 30. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. An employee claims 20 rupees for each kilometer when he travels by taxi and 10 rupees for each kilometer if he travels by his own car. In 1 week, he claimed 2200 for traveling 120 kilometers. How many kilometers did he travel by taxi? ఒక ఉద్యోగి ట్యాక్సీలో ప్రయాణిస్తే ప్రతి కిలోమీటర్కి 20 రూపాయలు, తన సొంత కారులో ప్రయాణిస్తే ప్రతి కిలోమీటర్ 10 రూపాయలు చొప్పున క్లెయిమ్ చేస్తే, ఒక వారంలో అతను 120 కిలోమీటర్లు ప్రయాణించినందుకు 2200 క్లెయిమ్ చేస్తే అతను ట్యాక్సీలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిండు? సో దీన్ని మనం ఈక్వేషన్ లెక్క చేయొచ్చు, లేకపోతే షార్ట్ కట్లో చేద్దాం. సో ఇక్కడ ఏమన్నాడు, మనకు 2200 క్లెయిమ్ చేయమంటుండు. ఓకే, 2200 క్లెయిమ్ చేయాలంటుండు. ఓకే, 120 కిలోమీటర్లని మన కిలోమీటర్ 20 రూపాయలు చొప్పున 120 ఇంటూ 20 దట్ ఈక్వల్స్ టు 2400. అండ్ నెక్స్ట్ 120 కిలోమీటర్ని 10 రూపాయలు చొప్పున అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది 1200 వస్తుంది. ఇటు ఇది ఇటు ఇది. ఓకే, సో ఇప్పుడు 2200 అంటే ఇక్కడ 200 వస్తుంది. 2200 1200 అంటే 1000 వస్తుంది. అంటే 5:1. 5 ప్లస్ 1 6. సో 6 అనేది 120 అయినట్లయితే 5 అని మనకు 100 అవుతుంది. సో ఆన్సర్ ఇది ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎన్ని కిలోమీటర్ ప్రయాణిస్తారండి? 100 కిలోమీటర్ ప్రయాణిస్తారు. దీన్ని ఈక్వేషన్ లెక్క కూడా చేయొచ్చు, ఇది ఒక మెథడ్ చేస్తున్నాం అంతే. ద ప్రైస్ ఆఫ్ 3 pens ఈజ్ ఈక్వల్ టు ద ప్రైస్ ఆఫ్ 5 pencils. The price of 5 pens and 3 pencils is 34. The price of 3 pen and 5 pencils is 3 పెన్నుల ధర 5 పెన్సిళ్ల ధరకు సమానము. 5 పెన్నులు మరియు 3 పెన్సిళ్ల ధర 34 రూపాయలు అయితే 3 పెన్నులు మరియు 5 పెన్సిళ్ల ధర ఎంత? ఓకే, సో 3 పెన్నులు దట్ ఈక్వల్స్ టు 5 పెన్సిల్స్. ఓకే, సో పెన్ బై పెన్సిల్ అప్పుడేమవుతుంది, ఇక్కడ 5/3 అంటే పెన్సిల్ పెన్ను సంబంధించినటువంటి డేటా వచ్చేసింది. ఇప్పుడు ఏమన్నాడు, 5 పెన్నులు ప్లస్ 3 పెన్సిల్స్. 3 పెన్సిల్ల ధర వచ్చేసరికి 34 రూపాయలు అంటుండు. సో 5×5 = 25, 3 ముళ్ళ 9. సో సింపుల్గా అనుకుందాం, జస్ట్ క్యాజువల్గా ఏదో ఒక నెంబర్ తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తే అది సింపుల్గా అయిపోతుంది కదా. సో ఇప్పుడు నేను పీ ప్లేస్లో 5 పెట్టేసుకున్నా. 5×5 = 25 ప్లస్ 3 ముళ్ళ 9 అంటే 34 మ్యాచ్ అవుతుంది కదా. కాబట్టి నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా, అండ్ దాంతోపాటు ఇది కూడా మ్యాచ్ అవ్వాలి కదా. 5 3 15, 3 5 15. సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది. సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. 3 pens ప్లస్ 5 pencils. సో 3 పెన్నులు 3 5 15 అండ్ నెక్స్ట్ 5 3 15 15 30. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. A bookstore sells 2 maths books and 3 science books for 1980. It also sells 3 math books and 2 science books for 1920. What is the total cost of 1 math book and 1 science book? ఒక పుస్తకాల దుకాణం 2 గణిత పుస్తకాలను 3 విజ్ఞాన శాస్త్ర పుస్తకాలను 1980 రూపాయలకు విక్రయిస్తుందట. అలాగే అది 3 గణిత పుస్తకాలను 2 విజ్ఞాన శాస్త్ర పుస్తకాలను 1920 రూపాయలు విక్రయిస్తుంది. ఒక గణిత పుస్తకం మరియు ఒక విజ్ఞాన శాస్త్ర పుస్తకం యొక్క మొత్తం ధర ఎంత? ఓకే, ఏదైతే 2 పుస్తకాలు ఉన్నాయో అండ్ అదే 3 సైన్స్ పుస్తకాలు ఉన్నాయో వాటి యొక్క ధర 1980. ఓకే, అలాగే 3 మ్యాథ్ పుస్తకాలు 2 సైన్స్ పుస్తకాల యొక్క ధర 1920. పూర్తి 5 మ్యాథ్ పుస్తకాలు ప్లస్ 5 సైన్స్ పుస్తకాలు దట్ ఈక్వల్స్ టు 3900. సో మ్యాథ్ ప్లస్ సైన్స్ రెండింటిలోంచి 5 కామన్ తీసి 5 అవతల పంపించేసి క్యాన్సిలేషన్ చేస్తే మనకు 780 వచ్చింది. ఓకే, సో ఒక మ్యాథ్స్ ఒక సైన్స్ కలిపితే ఎంత? 780. ఎందుకంటే మనకు కావాల్సిన 6 ఉంటాయి కదా, కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 5 కామన్ తీస్తే అయిపోతుంది. 3 cups and 4 glasses cost 270. If 2 more glasses purchased, then the total amount becomes 330. Find the cost of the cup. 3 కప్పులు 4 గ్లాసుల యొక్క ధర అంటే 270 అంట. అదనంగా 2 గ్లాసులు కొనుగోలు చేస్తే 330 అయిందంట. అయితే కప్పు ధర ఎంత? సో ఇప్పుడు 2 గ్లాసులు అదనంగా కొనడం వల్ల మనకు 330 నుంచి 270 పోతే ఎంత? 60. అంటే ఒక గ్లాస్ ధర ఎంత పడుతుంది? 30.
సో మనకు ఆల్రెడీ 4 గ్లాసులు తెలుసు, 3 4 12, 120, 270 నుంచి 120 పోతే మనకి ఎంత వస్తుంది చెప్పండి? 150 వస్తుంది. ఈ 150 అనేది దీనికి సంబంధించింది 3 కప్పుల ధర, అంటే బై 3 చేస్తే ఒక కప్పు ధర వస్తుంది 50 రూపాయలు. It is stationery shop. The total cost of 2 red pens and 3 blue pens is 78. On the other hand, the total cost of 3 red pens and 2 blue pens is 72. What is the combined cost of 1 red pen and 1 blue pen? ఒక స్టేషనరీ దుకాణంలో 2 ఎరుపు పెన్నులు మరియు 3 నీలం పెన్నుల యొక్క మొత్తం ధర 78 రూపాయలంట. మరోవైపు 3 ఎరుపు పెన్నులు మరియు 2 నీలం పెన్నుల యొక్క మొత్తం ధర 72 రూపాయలు అయితే ఇప్పుడు ఒక ఎరుపు పెన్ను ఒక నీలం పెన్ను యొక్క ధర ఎంత? సాల్వ్ చేసేయండి, ఫాస్ట్గా సాల్వ్ చేసేయండి. ఏమన్నాడు? 2 రెడ్ పెన్స్, 2 రెడ్ పెన్స్ ప్లస్ 3 బ్లూ పెన్స్ దట్ ఈక్వల్స్ టు 78, ఇంతేనా? అండ్ దాంతోపాటు ఇంకేమన్నాడు? 3 రెడ్ పెన్స్ ప్లస్ 2 బ్లూ పెన్స్ దట్ ఈక్వల్స్ టు 72 అన్నాడా? మొత్తం కూడా ఏంటి? 5 రెడ్ పెన్స్ ప్లస్ 5 బ్లూ పెన్స్ దట్ ఈక్వల్స్ టు మొత్తం కుడితే 150. సో దీనిలోంచి 5 కామన్ తీస్తే దాన్ని అవతల పంపించేస్తే బై అవుతుంది. మనకు రెడ్ పెన్ ప్లస్ బ్లూ పెన్ దట్ ఈక్వల్స్ టు 30 వస్తుంది. ఎందుకంటే 5 ఒకట్ల 5 30ల. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ ఏ ద్వారా. The cost of 2 chocolates and 3 cookies is 36. The cost of 1 chocolate and 2 cookies is 23. What is the cost of 4 chocolates and 5 cookies? 2 చాక్లెట్లు మరియు 3 కుకీల యొక్క డేటా అడిగిండు. ఓకే, 2 చాక్లెట్లు మరియు 3 కుకీల యొక్క డేటా మనకి ఇచ్చిండు. ఎంత? 2 చాక్లెట్లు మరియు 3 కుకీలు మనకు 36. చాక్లెట్స్ కుకీస్ 2 సీసీ వస్తుందనే ఎక్స్వైలు పెట్టేస్తున్నాం. ఒక చాక్లెట్ ప్లస్ 2 కుకీలు దట్ ఈక్వల్స్ టు 23. ఓకే, సో ఇక్కడ 2x ఉంది, ఇక్కడ x ఉంది. సో దీన్ని కూడా 2x ఇద్దాం. 2x ప్లస్ 2 2 4y దట్ ఈక్వల్స్ టు 23 2 46. ఇది సమీకరణం 2, ఇది సమీకరణం 1. సో దీని నుంచి దీన్ని బ్యాలెన్స్ చేస్తే 2x ప్లస్ 3y దట్ ఈక్వల్స్ టు 36, 2x ప్లస్ 4y దట్ ఈక్వల్స్ టు 46, మైనస్ మైనస్ మైనస్. సో ఇది పోయింది. మైనస్ y దట్ ఈక్వల్స్ టు -10, y ఈక్వల్స్ టు 10. ఓకే, సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ 2y అంటే 20 దట్ ఈక్వల్స్ టు 23. సో ఎక్స్ ఈక్వల్స్ టు 3. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది 4 చాక్లెట్లు అంటే 4x ప్లస్ 5 కుక్కీలు అంటే 5y. సో 5 10 50 అండ్ 3 4 12. సో దట్ ఈక్వల్స్ టు 62. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. The cost of 2 balls and 3 bats is 84. The cost of 3 balls and 1 bat is 63. What is the cost of 5 balls and 3 bats? 2 బంతులు మరియు 3 బ్యాట్లకు సంబంధించినటువంటి ధర అంటే 84 రూపాయలు అంట. 3 బంతులు మరియు 1 బ్యాట్ యొక్క ధర వచ్చేసరికి 63 అంట. 5 బంతులు 3 బ్యాట్ల యొక్క ధర ఎంత? ఓకే, 2x ప్లస్ 3y దట్ ఈక్వల్స్ టు 84 అండ్ మనకు నెక్స్ట్ 3x ప్లస్ y దట్ ఈక్వల్స్ టు 63. సో ఇది 3y ఉంది, ఇది y ఉంది. సో దీన్ని ఇంటూ 3 చేద్దాం. మొత్తం ఇంటూ 3 చేస్తే 9x ప్లస్ 3y దట్ ఈక్వల్స్ టు 63 3 ఎంత? 189. సో దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. సో 2x ప్లస్ 3y దట్ ఈక్వల్స్ టు 84. సో మైనస్ మైనస్ మైనస్. సో ఇది పోయింది. 9లోంచి 2 పోతే ఎంత? 7x దట్ ఈక్వల్స్ టు 189లోంచి 84 పోతే మనకు ఎంత వస్తుంది? 105. సో ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 15. 15 ఏళ్ళ 105 కాబట్టి ఎక్స్ వాల్యూ వచ్చింది. సో దీని సమీకరణం 1లో కానీ 2లో కానీ సో దీంట్లో పెడదాం. 15 3 45, 45 63లోంచి 45 పోతే మనకు 18 వచ్చేస్తుంది. సో y వాల్యూ 18. సో మనకు కావాల్సింది 5 బంతులు 3 బ్యాట్లు కదా. 5x ప్లస్ 3y. సో 15 5 75, 18 3 54, 5 4 9, 7 5 12. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. Arohi buys 3 apples and 5 bananas for 85 rupees, while Reha buys 2 apples and 4 bananas for 60 rupees. What is the total cost of 1 apple and 1 banana? Arohi అంట 3 యాపిల్లని 5 అరటి పండ్లని 85 రూపాయలకు కొన్నదంట. 3x ప్లస్ 5y దట్ ఈక్వల్స్ టు 85. ఓకే, అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంది? 2 యాపిల్స్ అండ్ 4 అరటి పండ్లు అంటే మనకి బనానాస్. 2x ప్లస్ 4y దట్ ఈక్వల్స్ టు 60. సో దీన్ని ఇరువైపులా ఇంటూ 3 చేస్తే
సో 2 ముళ్ళ 6x ప్లస్ 4 ముళ్ళ 12y దట్ ఈక్వల్స్ 60 ముళ్ళ 180. సో రెండిట్లో మనకు డేటా వచ్చేసింది. దీన్ని కూడా ఇంటూ 2 చేస్తే మనకు సెట్ అవుతుంది. సో 3 2 6 6x ప్లస్ 5 2 10y దట్ ఈక్వల్స్ 85 2 170 మైనస్ మైనస్ మైనస్. సో ఇది పోయింది, ఇదేమవుతుంది 2y దట్ ఈక్వల్స్ 10 y ఈక్వల్స్ 5. ఓకే, సో y వాల్యూ మనకు వచ్చేసింది. సో y వాల్యూని బట్టి x వాల్యూని కనిపెడితే x వాల్యూ, సో సమీకరణం దీంట్లో పెడతాం చూడండి, 60 చిన్నగా ఉంది. సో 4 5 20, 60లోంచి 20 పోతే 40. సో 2x ఈక్వల్స్ 40, x ఈక్వల్స్ 20. ఓకే, x ఈక్వల్స్ 20. సో మనకు కావాల్సింది ఒక యాపిల్ ఒక అరటిపండు. 20 ప్లస్ 5 ఎంత? 25. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. A brother is 6 years older than his sister. The sum of present age is 38 years. What will be the age of the sister after 15 years from now? ఓకే, ఒక సోదరుడు అంట, తన యొక్క సోదరు కంటే 6 సంవత్సరాలు పెద్దవాడంట. మరి ప్రస్తుత వయసులో మొత్తం అంటే 38 సంవత్సరాలు అయితే ఇప్పటి నుంచి 15 సంవత్సరాల తర్వాత ఆ సోదరి వయసు ఎంత? సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 38, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 6. సో 2x దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 44, x ఈక్వల్స్ టు 22. సో పెద్దవాళ్ళ వయసు ఎంత? 22. అప్పుడు y వాల్యూ ఎంత? లోంచి 6 పోతే 16. ఇక్కడ ఏమన్నాడు? 15 సంవత్సరాల తర్వాత సోదరి వయసు అంటే ప్రస్తుతం 16 సంవత్సరాలు ప్లస్ 15 చేయాలి. 15 15 31 31. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. The cost of 3 apples and 5 bananas is 75 rupees. The cost of 4 apples and 2 bananas is 86. Find the cost of a banana. 3 యాపిల్లు మరియు 5 అరటిపండ్ల యొక్క ధర 75 రూపాయలు అంట. 4 యాపిల్లు మరియు 2 అరటిపండ్ల ధర 86 రూపాయలు అయితే ఒక అరటిపండు ధరను కనిపెట్టబడుతుంది. సో సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం సాల్వ్ చేసినామంటే సేమ్ ప్రొసీజర్లో మనం అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఏం చెప్పిండు? 3x ప్లస్ 5y దట్ ఈక్వల్స్ టు 75 అండ్ నెక్స్ట్ 4x ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 86. సో ఇది 4, ఇది 3 ఉంది. ఓ పని చేద్దాం, దీన్ని ఇంటూ 4 చేద్దాం, దీన్ని ఇంటూ 3 చేద్దాం. అప్పుడేమైంది? 12x ప్లస్ 20y దట్ ఈక్వల్స్ టు 300 అండ్ నెక్స్ట్ 12x ప్లస్ 6y దట్ ఈక్వల్స్ టు 258. తీసేస్తే మనకు 14y దట్ ఈక్వల్స్ టు 42 వస్తుంది. మైనస్ మైనస్ మైనస్. సో y దట్ ఈక్వల్స్ టు 14 మూల 42 కాబట్టి y వాల్యూ 3 వస్తుంది. ఒక అరటిపండు ధర మనకు 3 రూపాయలు. 3 chairs and 2 tables together cost 600. 2 chairs and 1 table together cost 350. The cost of 4 chairs is. 3 కుర్చీలు మరియు 2 బల్లల యొక్క మొత్తం ధర అంటే 600 రూపాయలు అంట. 2 కుర్చీలు మరియు ఒక బల్ల యొక్క మొత్తం ధర 350 రూపాయలు అయితే 4 కుర్చీల ధర ఎంత? ఓకే, సో 3x ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 600 అండ్ ఇంకోటి ఏమన్నారు? 2x ప్లస్ y దట్ ఈక్వల్స్ టు 350. సో ఇది 2y ఉంది, y ఉంది కాబట్టి దీన్ని కూడా ఇంటూ 2 చేద్దాం. సో 4x ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 700. సో దీనిలోంచి దాన్ని తీస్తే 3x ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 600. ఇది పోతుంది. సో x దట్ ఈక్వల్స్ టు 100. x వాల్యూ వచ్చింది. మనకు 4 కుర్చీలు కావాలి. 3 కుర్చీలు అంటే మనకి ఇక్కడ 3x తీసుకున్నాం. ఒక x అంటే ఆల్రెడీ ఇది కాబట్టి 4 కుర్చీలు అంటే 4 × 100 400. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ జిఎస్ అండ్ జీకే మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క మెటీరియల్ ప్రాపర్గా ఉపయోగించుకోండి. 2 pens and 3 pencils cost is 35 rupees. 3 pens and 2 pencils cost is 40 rupees. Find the cost of 3 pencils. ఓకే, 3 పెన్సిల్ల ధరను కనిపెట్టమంటారు. సో 2 × 2x ప్లస్ 3y దట్ ఈక్వల్స్ టు 35 అండ్ తర్వాత 3 × 3x ప్లస్ 2y దట్ ఈక్వల్స్ టు 40. డైరెక్ట్ చేసేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇది 3 2 6 వస్తుంది. ఓకే, 3 2 3 2. సో మనకు కావాల్సింది 3 పెన్సిల్స్ సంబంధించినటువంటి డేటా. ఓకే, 4x ప్లస్ 6y దట్ ఈక్వల్స్ టు 70, 9x ప్లస్ 6y దట్ ఈక్వల్స్ టు 120. తీసేస్తే ఇది పోతుంది. సో 4 9 మనకి ఇక్కడ ఏమవుతుంది? 5x దట్ ఈక్వల్స్ టు 50, x ఈక్వల్స్ టు 10, x ఈక్వల్స్ టు 10. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఏదో ఒక సమీకరణంలో పెడతాం. దీంట్లో పెడతాం 20, 35లోంచి 20 పోతే 15. సో y వాల్యూ 5 వస్తుంది. ఓకే, మనకు కావాల్సిన 3 పెన్సిల్ ధర. ఒక పెన్సిల్ ధర 5 రూపాయలు అయితే 5 3 15. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్.
ఏ బాస్కెట్ కంటైన్స్ 42 ఫ్రూట్స్ అట. ఓకే, విచ్ ఆర్ ఐదర్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్. ఇఫ్ దేర్ 6 more apples than oranges, how many oranges are there? ఒక బుట్టలో 42 పండ్లు ఉన్నాయంట, అవి యాపిల్స్ లేదా నారింజలు అవ్వచ్చంట. నారింజల కంటే యాపిల్స్ అని 6 ఎక్కువగా ఉంటే ఆ బుట్టలో ఉన్నటువంటి నారింజలు ఎన్ని? సో ఫస్ట్ ఏం చేయాలి, 42లోంచి ఫస్ట్ 6 తీసేయాలి. ఎప్పుడైనా సరే ఒకటి ఎక్కువ ఉంది అన్నప్పుడు 42లోంచి 6 తీసేస్తే మనకు మిగిలినటువంటి డేటా 36. ఈ 36 అనేది సమానంగా చెరుసగా ఉంటాయి కదా, అంటే యాపిళ్ళు 18 ఉంటాయి, ఆరెంజెస్ 18 ఉంటాయి. ఇప్పుడు 6 ఎక్కువ ఉంది ఏంది, యాపిల్స్, కాబట్టి +6. అయితే నారింజలు ఎన్ని ఉన్నాయి 18 ఉన్నాయి. ఆప్షన్ బి ఎవరా. యాపిల్ ఎన్ని ఉన్నాయి 24. ఒక సోదరుడు తన యొక్క సోదరి కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు మరియు వారి వయసులో మొత్తం అంట 26 సంవత్సరాలు అయితే సోదరి వయసు అంట. 26లోంచి డేటా లేకపోతే ఈక్వేషన్ చేద్దామండి. సిస్టర్, బ్రదర్. ఓకే, సో ఎక్స్ వయసు బ్రదర్ అనుకుంటే ఈ మీద x+2, 2 కొడితే 2x+2 దట్ ఈక్వల్స్ టు 26, 2x దట్ ఈక్వల్స్ టు 24, x ఈక్వల్స్ టు 12. అండ్ దాంతోపాటు సోదరి వయసు ఎంత, ఇది బ్రదర్ యొక్క వయసు, సిస్టర్ యొక్క వయసు ఎంత, +2 అంటే 14. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. రవి అంట రాజు కంటే 80 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తే వారిద్దరు కలిసి 380 రూపాయలు ఖర్చు చేస్తే రాజు ఎంత ఖర్చు చేస్తాడు? ఓకే, రాజు ఎంత ఖర్చు చేస్తాడు? సో చెప్పండి, ఎంత ఖర్చు చేస్తాడు? సేమ్ ఇందాక చేసినట్టే చేద్దామా. రవి, రాజు కంటే 80 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తాడు. ఓకే, సో 2x + 80 దట్ ఈక్వల్స్ టు 380, 2x దట్ ఈక్వల్స్ టు 300, x దట్ ఈక్వల్స్ టు 150. x వాల్యూ వచ్చేసింది. అంటే రాజు ఎంత ఖర్చు చేస్తాడు, x కదా, కాబట్టి 150. 2 పూర్ణాంకాల మొత్తం 40 అంట. ఓకే, సో x + y ఈక్వల్స్ టు 40, x - y ఈక్వల్స్ టు ఎంత, వాటి మధ్య భేదం 14. ఆ రెండిట్లో ఏది పెద్దది? సో ఇది తీసేస్తే 2x దట్ ఈక్వల్స్ టు, ఇది ఎంత అవుతుంది, 54, x ఈక్వల్స్ టు 27. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 2 సంఖ్యలు మొత్తం 45 అంటే వాటి భేదం 9 అయితే ఆ 2 సంఖ్యల్లో చిన్న సంఖ్యని కనిపెట్టబడుతుంది. x + y ఈక్వల్స్ టు 45, x - y ఈక్వల్స్ టు 9. ఇది పోతే 2x దట్ ఈక్వల్స్ టు 54, సో x దట్ ఈక్వల్స్ టు 27. సో మనకు చిన్న సంఖ్య అడిగిండు. ఓకే, సో 27లోంచి 9 పోతే ఎంత, 18. సో ఆన్సర్ అనేది ఆప్షన్ బి ద్వారా. దీనిలో ఇంప్లిమెంటేషన్. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఇక్కడతో మనకి ఒక లీనియర్ ఈక్వేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. 2 సంఖ్యల యొక్క మొత్తం అనేది 25 అంట. ఆ సంఖ్యలో ఒకటి మరో దానికంటే 9 ఎక్కువగా ఉంటే ఆ సంఖ్యలను కనిపెట్టవచ్చు. 2 సంఖ్యల మొత్తం 25. సో 25 + 1 ఇంకో దానికంటే 9 ఎక్కువ /2, ఇంకోటేమో 9 తక్కువ /2. సో 25 + 9 అంటే 34/2 దట్ ఈక్వల్స్ టు 17. ఇంకోటేమో 16/2 దట్ ఈక్వల్స్ టు 17. ఆప్షన్ బి ఎవర్ ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో మనం మెన్సురేషన్ స్టార్ట్ చేద్దాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి కంటెంట్ ప్రాపర్గా ఉపయోగించుకోండి. లీనియర్ ఈక్వేషన్స్ చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, ఉన్నంత వరకు అయితే కంప్లీట్ చేసేసినాం. నెక్స్ట్ మనకు లెజెండరీ టాపిక్ అయినటువంటి మెన్సురేషన్ అయితే స్టార్ట్ అవబోతుంది. దానికోసం మీరు చూసి ఇప్పటివరకు ఇచ్చినటువంటి కంటెంట్ ప్రాపర్గా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.